నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నిన్నటి నుంచి ఇరాన్లో అక్కడ అధ్యక్షుడు చనిపోతే ఇరాన్లో ఉన్న మహిళలేమో పండగ చేసుకుంటారు, మన దేశంలో ఉన్న వాళ్ళేమో చోకాలు పెడుతారు. అంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే ఇండియాలో చనిపోతే వీళ్ళు బాధపడరు, కానీ పాకిస్తాన్ వాళ్ళు చనిపోతే బాగా బాధపడతారు. అదే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంది, దాంట్లో వీళ్ళకి ఎలాంటి బాధ కనబడతలేదు. అక్కడ చనిపోయే పిల్లలు, ఆడవాళ్ళు, పెద్ద మనుషులు వాళ్ళు లెక్కకు రారు. కానీ ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇరాన్లోనే చచ్చిపోతే వీళ్ళకి దుఃఖం వస్తుంది. అదే ఇరాన్ దుబాయ్లో మనుషులను చంపిన, సౌదీలో మనుషులను చంపిన, బహ్రెయిన్లో మనుషులను చంపిన, మిగతా ఏ దేశాల్లో చంపినా వీళ్ళకి కళ్ళకు కనబడాయి. వాళ్ళ మీద ఎలాంటి సానుభూతి ఉండదు. అంతేందుకు మన దేశంలో టెర్రరిస్టులు వచ్చి మన హిందువులను బట్టలిప్పి అంగాలు చూసి మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని అడిగి మీరు కల్మా చదువుర్రని పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చినప్పుడు ఇక్కడ ఎవ్వడు బయటకు రాలేదు, ఎవ్వడు కూడా ఎలాంటి సానుభూతి చూపెట్టలేదు. కానీ మన దేశానికి సంబంధం లేదు. వాళ్ళు మొన్న పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మిసైల్స్ పంపించారు, బ్యాక్ నుండి సపోర్ట్ చేశారు పాకిస్తాన్కి ఇరాన్ వాళ్ళు. మరి అదే ఇరాన్లో ఏదైనా మిజైల్ వచ్చి మన ఇండియాలో పడితే అన్ని మతాల వాళ్ళు చనిపోతారు కదా. అట్లాంటి మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో. అక్కడ ఆడవాడ చచ్చిపోయిందట, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడుతున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో పాపం అంతమంది తాలిబాన్లు చచ్చిపోయారు మొన్న వైమాని ఇక్కడ దాడి ఎత్తే పాకిస్తాన్. మరి వాళ్ళ గురించి ఎందుకు ఎడతారు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ అంటే ఇష్టపడతారు కదా, అందుకోసం వీళ్ళు ఎడతలేరు. ఏం మనుషులరా మీరు! ఇంకా ఆ మాత్రం దానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పట్టుకొని శోకాలు పెడుతురు. అక్కడ ఉన్న ఆడవాళ్ళేమో ఆ చచ్చిపోయిన ఆయన ఫోటో తీసుకొని దానికి నిప్పు పెట్టి ఆ నిప్పుతోటి సిగరెట్ ముట్టించుకుంటారు. సోషల్ మీడియాలో చూడరు వాళ్ళు ఎంత ఖుషిగా ఉన్నారు. మీ కుటుంబ సభ్యుల వలన చచ్చిపోతే మీకు బాధ లేదు, కానీ 5-6 సముద్రాల అవతల కూడా చచ్చిపోతే మాత్రం శోకాలు పెట్టి ఎడబడతారు. మన దేశంలో పుల్వామా అటాక్ జరిగింది, పెహల్గామ్ అటాక్ జరిగింది, ఎన్నో అటాకులు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ మీద ఎవ్వడు కూడా ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి రిలేషన్ లేనికున్నా వచ్చి బాధపడ్డాడు ఎవడు లేడు, వేరే మతస్థుడు. ఎక్కడైనా క్యాండిల్ ర్యాలీ జరిగితే అందులో హిందువులే ఉన్నారు. గసంటి మనుషులల్లో మనం బతుకుతున్నాం. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఏ దేశంలో అయితే 40 ఏళ్ళ నుంచి మేము నరకం అనుభవిస్తున్నాం, మాకు స్వతంత్రం వచ్చిందని అక్కడ సంతోషాలు చేసుకుంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ ఫ్లెక్సీలు పట్టుకొని ఆయన ఫోటోలు పట్టుకొని గుండెలు బాదుకుంటారు, పోరాళ్ళు తలకాయలు కొట్టుకుంటారు. కన్నా తల్లిదండ్రుల కోసం ఏమన్నా ఎయిరి, పక్కింటోని కోసం కాదు. ఒకసారి నమస్తే, జై శ్రీరామ్.